అన్నదానం ట్రస్ట్కు విరాళాలు ఒక బృహత్తర కార్యక్రమని అన్నారు సీఎం చంద్రబాబు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్విమ్స్ ఆసుపత్రిలో ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మానవ సేవ మాధవ సేవ ఉంటుందనే ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్లైమోర్ మైన్స్ నుంచి వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని తెలిపారు. ఏడుకొండలకు ఆనుకొని ఎలాంటి కమర్షియల్ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వమని స్పష్టం చేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. సీఎంకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ